హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆటో యష్. ఇవాళ అయితే మనం ఇంకా గోవా నుంచి దాండేలకి అయితే బయలుదేరినాం. అక్కడ దాండేల్లో అయితే రివర్ పాయింట్ ఉందంట, చాలా సూపర్ ఉంటుందంటే వెళ్తున్నాం. మనం గోవా బార్డర్లో అయితే మనకైతే చెకింగ్ జరుగుతుంది. మనం ఏమైనా మద్యం బాటిల్ కానీ, ఫుల్ బాటిల్ కానీ, మందు బాటిల్ కానీ తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి సార్ వాళ్ళు అయితే ఇక్కడ చెక్ చేస్తారు. బార్డర్లో అయితే కంపల్సరీ అయితే చెకింగ్ ఉంటుంది. గోవా నుంచి వచ్చే వాళ్ళకి తీసుకొచ్చారంటే అక్కడ పోలీస్ వాళ్ళు తీసుకుంటారు బాటిల్స్. మనకి మనీ వేస్ట్ అవుతుంది, ప్లస్ బాటిల్ వేస్ట్ అవుతుంది. ఇంకా మనం అయితే ఇక్కడికైతే రీచ్ అయినాము. వాటర్ ఫాల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి అన్న వాళ్ళు అయితే చెప్పారు. మొత్తం 6 ఉన్నాయంట. అవి ఇంకా అన్నీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా సర్లే అన్న వస్తామని చెప్పాము. ఒక పర్సన్కి 750 ఛార్జ్ చేశారు. మొత్తం ఒక పూట భోజనము, అలాగే వాటర్ రివర్లో అవి ఏమేమి ఉన్నాయో అవన్నీ మొత్తం మనకైతే చేపిస్తారు. ఫస్ట్ అయితే మనం భోజనం అయితే తినడానికి వచ్చాము. సేమ్ మన ఆంధ్ర ఫుడ్ మాదిరి ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా తిరిగిన వెంటనే మేమైతే అక్కడ ఉన్న వాటర్ రివర్ పాయింట్కి అయితే చేరుకున్నాము. అక్కడైతే మన వెహికల్ని సైడ్ పెట్టి అక్కడ పార్కింగ్లో మనమైతే లోపలికైతే బయలుదేరినాము. లోపల ఎంట్రింగ్లో అయితే ఇలా ఉంది. ఇక్కడైతే ఒక పేపర్ ఇచ్చి అందరినీ ఆ పేపర్లో సైన్ చేయమని చెప్పారు. ఏమని అది చూడగా మనకి ఏమన్నా అయితే వాళ్ళకి సంబంధం లేదని చెప్పి అది లిస్ట్లో మన సంతకం అయితే చేశాము. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. ఇంకా సంతకాలు అయిపోతేనే లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకైతే మనం ఫస్ట్ డ్రిప్ లైన్ అయితే స్టార్ట్ చేసాము. చాలా ఎంజాయ్మెంట్తో వెళ్ళాను. లోపలికి వాటర్లోకి వెళ్ళగానే మనకైతే చచ్చిపోతుంటారా. నెక్స్ట్ ఇంకా ఒక బోట్ ఇచ్చేసి 2 నెంబర్స్ వెళ్ళే బోట్, దాంట్లో వెళ్ళాము. అది అయిపోయిన వెంటనే ఒక షిప్లోకి అయితే తీసుకెళ్లారు. ఆ షిప్లో వెళ్ళే టైంలో ఇలా అయితే వాటర్లో వెళ్తుంటాము. అక్కడైతే వాటర్ అయితే ఫ్లోయింగ్ అవుతుంటాయి. ఆ ఫ్లోయింగ్లో మనకి కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.